ఇది మా అక్క యొక్క చాలా రోజుల కోరిక ప్రీ స్కూల్ పెట్టాలని. అయితే మనం గట్టిగా ఒక లక్ష్యాన్ని కోరుకుంటే జరుగుతుందనే ఎగ్జాంపుల్ అయితే మా అక్కే. తనకి చాలా రోజుల నుండి ప్రీ స్కూల్ పెట్టాలని ఉండేది. తనైతే చాలా విధాలుగా ట్రై చేసింది. లాస్ట్కి ఇప్పుడైతే సక్సెస్ తనకు దొరికినట్లే అనుకోవచ్చు. ఒక స్టెప్ ముందుకు వేసింది. నిన్న ఒక లక్ష్యాన్ని చేరాలని అంటే ఎంత కష్టపడాలో ముందు తను చూస్తేనే నాకు అర్థమయ్యింది. తను ఈ ప్రీ స్కూల్ పెట్టే ముందు తను చాలా స్కూల్లో వర్క్ చేసేసి అక్కడ ఎలా ఉంటే ఏం చెయ్యాలి అంటే పిల్లల్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఇంకొకటి ఒక ఏదైనా స్కూల్ కానీ ఏదైనా మనం ఏదైనా ఒకటి మనం అనుకుంటే దాన్ని సాధించాలంటే ముందు మనం చాలా కృషి చేయాలి. అంతేగాని మనం కష్టపడకుండా మనం సుఖం పడాలంటే అది ఎప్పటికీ జరగదు. అదేవిధంగా మా అక్క అయితే ముందు ఈ ప్రీ స్కూల్ పెట్టే ముందు తను వేరే స్కూల్లో వర్క్ చేసేసి తను మొత్తం అర్థం చేసుకొని తన ఓన్గా పెట్టేటప్పటికి ఆ స్కూల్ ఎలా ఉండాలి ఏంటని మొత్తం తను తెలుసుకున్న తర్వాత ఇక్కడ స్కూల్ పెట్టింది. తను అమీన్పూర్లో పెట్టింది. హైదరాబాద్లో మేము ఉంటాము, అమీన్పూర్లో వాళ్ళు ఉంటారు. అక్కడ తన హౌస్కి నియరెస్ట్లో ఒక హౌస్లో పెట్టింది. అయితే తను ఎప్పుడైనా మన లక్ష్యాన్ని చేరుకోవాలని అంటే చాలా అంటారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ కష్టపడాలి. ముందు మనం కష్టపడి తర్వాత మనం ఏదైనా అంటే మన లక్ష్యాన్ని చేరాలి అని అనుకుంటే ముందు మనం కష్టపడాలి. పక్కా మన లక్ష్యాన్ని చేరుతాం. ఆ ఎగ్జాంపుల్ మా అక్కనే చెప్తాను. ఎందుకంటే తన ముందు చాలామంది అన్నారు నీతో అవ్వదు, ఎందుకంటే నువ్వు ఎలా చేయగలవు, అవ్వదు అన్న తను నేను ఎలా అయినా చేస్తాననే చాలా పట్టుదలతో ఒక లక్ష్యంతో తనైతే నేను చేయగలను, ఎందుకు చేయలేము అనుకొని తను చాలా స్ట్రాంగ్గా నిలబడి ముందు వేరే స్కూల్లో తను ముందే జాయిన్ అయ్యి అక్కడ ఎలా చేయాలి ఏంటి అవన్నీ తెలుసుకొని తను ఇప్పుడు తన ఓన్గా ఒక ప్రీ స్కూల్ పెట్టింది. మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అంత ఈజీగా కాదండి. ఎందుకంటే మనం అనుకుంటాం పర్లేదు ఏముంది ప్రీ స్కూల్ పెట్టడమే కదా అని అనుకుంటాం. కానీ తన వెనక ఎంత కష్టం ఉందో నేను తనని చూస్తేనే అర్థమైంది. తను చాలా స్కూల్స్ వాళ్ళని కన్సల్ట్ చేసి ఆ స్కూల్లో ఎలా ఉంటుంది ఏంటి కనుక్కొని ఒక్కొక్క స్కూల్కి వెళ్ళి అబ్జర్వ్ చేసి తర్వాత తను ఇప్పుడు పెట్టిన స్కూల్కి ముందు కష్టమైతే నేను కళ్ళారా చూశాను కాబట్టి నాకు అర్థమైంది. మనం ఏదైనా ఈ ఒక స్కూల్ అనే కాదు, మనం దేని గురించి అయినా ఒక లక్ష్యంతో మనం ఉంటే మనకి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది. అది ఆ గోల్ని మనం రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మనం కృషి చేయాలి, కష్టపడాలి. దానికోసం ప్రతిదీ కనుక్కొని ప్రతి టైంలో అబ్జర్వ్ చేస్తూ నేను ఒకవేళ పెడితే దీన్ని ఎలా చేయొచ్చు, ఇంకెన్ని విధాలుగా ఆలోచించవచ్చు, ఏ విధంగా మనం కనుక్కుంటే మనం ఆ స్కూల్ అనే కాదు ఎనీథింగ్ నేను ఎగ్జాంపుల్ మా అక్కది చెప్తున్నా. తను ఎన్ని ఇయర్స్ నుండి అది అనుకుంటుంది, ఇప్పుడు పెట్టింది. కానీ ఈ ఇయర్స్ మొత్తం తను ఆ లక్ష్యం కోసం ఎంత కృషి చేసిందని అంటే నేను కళ్ళారా చూసేటప్పుడు నాకు అనిపించింది, ఓకే మనం ఏమైనా అనుకుంటే అది సక్సెస్ అవుద్ది. కానీ కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి. ఆ స్ట్రగుల్స్ని మనం సక్సెస్గా మార్చుకోవాలంటే ముందు మనం కొంచెం కష్టపడాలి. ఆ కష్టం తర్వాత మనకు వచ్చే ప్రతిఫలం చాలా హ్యాపీగా ఉంటుంది.